నమస్తే. తెలంగాణ అసెంబ్లీ ఒక యుద్ధ వాతావరణం తలపించేలా కనిపిస్తుంది. దాదాపు 7 రోజులు పూర్తి చేసుకొని చివరి రోజులో ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, మరోవైపు ప్రతిపక్ష నేతలు. సో ఒకరి మీద ఒకరు విమర్శలు, స్పీకర్ దాకా కాగితాలు విసిరేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడదాం. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఇక మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అనేటువంటి వార్త చక్కర్లు కొడుతుంది. ఓవైపు ఏసీబీ A1గా కేసు నమోదు చేస్తే ఇంకోవైపు ఈడీ ఎంట్రీ ఇచ్చి విచారణ చేపట్టేందుకు సర్వం సిద్ధమవుతుంది. కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? అసెంబ్లీ సమావేశాల అంశాల గురించి, ధరణికి సంబంధించి బంగాళాఖాతంలో కలిపి భూభారత్ అనేటువంటి కొత్త బిల్లును ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ముందుకు పోతుంది? ఒకసారి ఇదే అంశం మీద మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ప్రస్తుతం మనతో పాటు. సో మెట్టు సాయి గారు, ప్రధానంగా కేటీఆర్ అరెస్టు గురించి మాట్లాడదాం. సో అగో అరెస్టు, ఇగో అరెస్టు అంటూ ఇన్ని రోజులు తీసుకొచ్చారు, మీరు వచ్చి ఏడాది అయింది. సో ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఆయన కోర్టుకు పోయి 30వ తారీఖు దాకా ఎటువంటి టచ్ చేయకుండా ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇంకోవైపు ఈడీ ఎంట్రీ అయింది, విచారణ చేస్తుంటుంది. నిజంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? ఇంతకు మునుపు దొంగతనాలు చేసే వ్యక్తులు ఉంటుండే శ్రీశైలం గారు. ఇంటింటికి అంటే దారి దోపిడీ, అంటే దారి దోపిడీ చేస్తుండే. ఆ తర్వాత రాత్రిపూట అర్ధరాత్రి దోపిడీ చేస్తుండే, దొంగతనాలు చేస్తుండే. వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ వర్కింగ్ బీఆర్ఎస్లో ఉమ్మడి అప్పటి నాయకులు అందరూ దొంగతనంలో ఒక నేర్పరులు. ఎంత అంటే టీచింగ్ యూనివర్సిటీల ద్వారా దొంగతనాలు చేసి ఎట్లా తప్పించుకోవాలో తెలిసినటువంటి మహామేధావులు. ఈ మేధావులు ప్రతి దగ్గర మేము దొంగతనం చేసుకుంటున్నాము అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు అనిపిస్తుంది కదా, అట్లా చేసిన ప్రతి దగ్గర చాలా పెద్దగా స్కామ్ చేసుకొని తప్పించుకునే ప్రయత్నం చాలా చేశారు. ఇది ఫార్ములా రేస్ అనేది కేవలం ఒక చిన్న చిన్న మచ్చు తునకది. వాళ్ళు చేసిన చిన్నది అంటే పెద్ద పొలంలో ఒక చిన్న గింజ, పెద్ద 100 ఎకరాల పొలంలో ఒక చిన్న గింజ బయటపడితే ఎట్లా గెలవాలంటే అలాంటి చిన్న గింజనే ఫార్ములా రేస్. 55 కోట్లు దారాదత్తం అంటే ఆర్థిక సంబంధించిన, ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళ పర్మిషన్ లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా డైరెక్ట్ 55 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తారండి. ఇలాంటి దుర్మార్గం ఒకటి చేస్తారా? ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి మేము అది చేస్తున్నాము, మేము ఇది చేస్తున్నాము, మమ్మల్ని తిరుగుతున్నారు. అరే మీరు దొంగలరా నాయన. కానీ కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెడతా ఉంది. ఎక్కడ కూడా తప్పు జరగలేదు, నయా పైసా కూడా తప్పుడుగా మేము విదేశీ కంపెనీలకు పంపలేదంటూ కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఎంతవరకు వాస్తవం? నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేస్తుందా కాంగ్రెస్? మేము అలాంటి రాజకీయాలు చేసి ఉంటే 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జైల్లో ఉంటుండే. ఇప్పటికీ 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జైల్లో ఉంటుండే కాంగ్రెస్ పార్టీ కక్ష చేస్తే. ఇంకా మేము ఏదో ఇంకా మీరు చేసిన తప్పుని మీరు ఎంత కప్పించుకున్నా కూడా అలాంటి వ్యవహారాలు కాకుండా భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గులు మళ్ళీ బయట రాకుండా అంటే పక్కడబందీగా ఒక చట్టపరంగా ముందుకెళ్తున్నాం. మేము అధికారులు ఎంతసేపు అండి మీ లోపలికి? ఎంతసేపు మీరు ఉంటారా? మీరు మాట్లాడగలుగుతారా? మీరు ఉండగలుగుతారా ఇంట్లో? దుర్మార్గంగా 10 సొమ్ము దాచుకోండి దొంగలు మీరు. ఇది మీరు మాట్లాడుతున్నారా? ఇంత సిగ్గుంటారు ఎంతన్నా. రాజకీయానికి చెడ్డ పేరు తీసుకొచ్చి, తెలంగాణ పదానికి చెడ్డ పేరు తీసుకొచ్చి, తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఈ దుర్మార్గులు మాట్లాడుతున్నారు. ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని? ఏ చెప్పుతో కొట్ట మీరు చేస్తారు? సిగ్గు తప్పిన మనుషులు, సిగ్గులేని మనుషులు. కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా ఫ్రస్ట్రేషన్కి పోతా ఉన్నారు? ఎందుకంటే క్వాష్ పిటిషన్ వేసిండు, 10 రోజుల పాటు ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమైనా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతున్నారా? మీరు ఏమైనా ఇబ్బంది గురవుతున్నారా? నాకెందుకు ఇప్పుడు కేటీఆర్ నేను మంచిగా చెప్పి అసలు నువ్వెందుకు పోయినా కోర్టు కాడుతూ నేను ఇప్పుడు తప్పే చేయలే కదా, నువ్వెందుకు కోర్టుకు పోయినావు? తెలుసు నువ్వు దొంగవని తెలుసు కాబట్టే కోర్టుకు పోయినావు నువ్వు, నేను అరెస్ట్ చేయని చెప్పి. అరే నువ్వు దొంగతనం చేసి బాగా దొరికిపోయిన దొంగవు నువ్వు. A1గా నువ్వు ఉంటావు, A2గా అరవింద్ ఉన్నాడు, A3గా B1 ఉన్నాడు. ఎంత ఏంది ఇది? శ్రీశైలం గారు, ఇప్పుడు మన అకౌంట్లో నుంచి ఒక 100 రూపాయలు ట్రాన్స్ఫర్ కావాలంటే మన ATM, మన పిన్ కోడు, మన ఒక వ్యవస్థ, మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ట్రాన్స్ఫర్ కావడం చాలా పెద్ద ఉంటుంది. గూగుల్ పే వస్తే ఫస్ట్ ఎన్రోల్ మన ఏది పిన్ కోడ్ చెప్పాలి, మళ్ళీ ఓపెన్ కార్డ్ అది మన పిన్ కావాలి. ఒక వ్యక్తి 55 కోట్లు తీర్చేస్తాడు. ఎవరికి ఇస్తాడు? అందులో మీ లాభం ఎంత? మీ కమిషన్ ఎంత? అంటే ఎవరి కోసం ఇది? కొడుకు కోసమా? తండ్రి కోసమా? బామ్మది కోసమా? బామ్మ కొడుకుల కోసమా? నీ కుటుంబం కోసమా? ఎవరి కోసం అంత ఇది?
మీ కుటుంబ క్షేమం కోసము, మీ కుటుంబ జలసాల కోసము, అట్టహాసం ఉండని కోసం తెలంగాణ సొమ్ము తెలంగాణ సొమ్ము అంత అనుకుంటారా మీరు? ఇది ఏమైనా రాజకుటుంబమా ఇది? ఏడా సంతోషరావు? ఏడి సంతోషరావు? ఎక్కడా? కేసీఆర్ ఎక్కడా? అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎందుకు? కొంచెమన్నా అసలు నేను మహారాష్ట్రలో గెలుస్తా, నేను కర్ణాటకలో గెలుస్తా, నేను ఢిల్లీని వెళ్తా, నేను ఢిల్లీ చక్రం తిప్పుతా, తిప్పేస్తా. ఓకే, అంటే కేసీఆర్ అసెంబ్లీ గురించి తర్వాత మాట్లాడదాం. బట్ కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మాత్రం రాష్ట్రం అతలాకుతలం అవుతుంది, అల్లకొల్లం చేస్తామంటూ పాడి కౌశిక్ బహిరంగతంగానే మీడియా ముందు చెప్తా ఉన్నాడు. సో మీ పార్టీకి సంబంధించిన ఆది శ్రీనివాస్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు 100 కోట్లు సిద్ధం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ అల్లర్లు సృష్టించడానికి అని. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? కేవలం తప్పుడు ఆరోపణలు చేస్తుందా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మీద? వీళ్ళకు మదమెక్కిన డబ్బు ఉంది. గత 10 సంవత్సరాలు డబ్బు 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 చూసి మేము ఏదన్నా చేస్తామన్న అహంకారానికి ఉన్నారు వీళ్ళు. వాళ్ళు మర్చిపోతున్నారు వాళ్ళ అధికారులు లేరని చెప్పి మర్చిపోతున్నారు. మీ డబ్బు మదాన్ని, మీ అహంకార మదాన్ని తీసి రోడ్డు పాడేస్తాం. ఏమనుకుంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన నడుస్తుంది తెలంగాణలో. ఇలాంటి చెంచగాలు వచ్చి ఏం చేసినా కూడా ఇక్కడ ఒక గడ్డి పరస కూడా ఏం కాదు. 100 కోట్లు పెట్టని 1000 కోట్లు పెట్టని మీరేమో గడ్డిపోస అంటారు. సాక్షాత్తు కేటీఆర్ మీడియా ముఖంగానే నా ఎంట్రుక కూడా బీకలేరు ముఖ్యమంత్రి కావచ్చు అధికార కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు. నిజంగా ఏం బీకలేరా కేటీఆర్? కేటీఆర్ని పీకాలనుకుంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవసరమా అండి? ఒక మామూలు కాంగ్రెస్ పార్టీ కాకపోతే చాలు, కాంగ్రెస్ పార్టీ కాకపోతే చాలు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పెద్ద కొండ అండి. ప్రజాపాలనలో, ప్రజా విజయోత్సవాల్లో మంచిగా ప్రజల్లోకి దూసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ రాష్ట్రంగా పెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్కి పోలిక లేదు. ప్రజల మనిషిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రజల్ని మోసం చేసినటువంటి వ్యక్తులుగా కేటీఆర్ కుటుంబం బాహాటంగా దొరికిన దొంగలు వీళ్ళు. వీళ్ళ మాట్లాడేది మా గురించి ఏం? నీ వెనకాల పీకేది మనం చెప్పు. నీ వెనకాల మీ బాని వ్యక్తుడు నీ వెనక నుంచి కేటీఆర్ని జైలు పంపనికే హరీష్ రావు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు సొంత మామను సొంత బామ్మడిని హరీష్ రావు ఎందుకు జైలుకు పంపిస్తాడు? వీళ్ళందరికీ ఇప్పుడు హరీష్ రావుకి కావాలి ప్రెసిడెంట్, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ హరీష్ రావుకి కావాలి. కానీ కేసీఆర్ ఏం చేసిండు? మొన్న రీసెంట్ చూసి ఒక మన సమ్ లోగో నేను చూశాను, అది నిజమా మీరు తెలుసుకోవచ్చు. ఒక లోగోలో కేటీఆర్ బొమ్మ వచ్చింది, కేసీఆర్ బొమ్మ లేదు అక్కడ. అంటే ఏంది? కేసీఆర్ వారసు కేటీఆర్ అనే కదా. ఇప్పుడు ఈయన ఎంత పళ్ళకి మోసం ఏముంటుంది పుట్టినాల పక్కన కాకుంటే? ఈయన ఎంత పళ్ళకి మోసం పుట్టినాలు వస్తాయి చేతికి, బంగారు ఆభరణాలు రావు, పుట్టుకో కాదు. కేటీఆర్ని ఎట్లన్నా జైలుకి పంపాలని చెప్పి హరీష్ రావుకి పనులుతున్నలో పెద్ద వ్యవస్థ ఇది. కేసీఆర్ కుటుంబాన్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారనుకున్న వ్యవస్థలో అది వాళ్ళే. మేము ఇబ్బంది పెడితే వేరే ఉంటుంది శ్రీశైలం గారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టదు, మేము చట్టపరంగా పోతున్నాము. ఇప్పుడు ఒక వ్యవస్థల నుంచి డబ్బు ఎట్లా పోయింది, దానికి కారణం ఎవరు తీసుకెళ్ళింది, ఎవరి ప్రోద్బలంతో డబ్బు ట్రాన్స్ఫర్ అయింది, అది కావాలి మాకు. ఇప్పుడు అప్పుడు మంత్రి ఎవరు? అప్పుడు మీరే కదా మంత్రి. అప్పుడు సెక్రటరీ ఎవరు? ఆయన కదా సెక్రటరీ అరవింద్ కుమార్, వాళ్ళకి పంపించింది. అదే ఎందుకు ఎట్లా పోయినాయి, కారణం ఏంది? ఆర్బీఐ పర్మిషన్ వచ్చిందా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ క్లియరెన్స్ ఇచ్చిందా? ఇవి కూడా పంపించేస్తారు. అంటే మీ అయ్యో సొమ్మా, ఇంకా మీ తాత ముత్తాత సొమ్మా ఇది పంపనికే? తెలంగాణ ప్రజల సొమ్మిది. తెలంగాణ ప్రతి చెమట వచ్చే సొమ్మిది, ప్రతి వ్యక్తి సొమ్మిది. మెయ్యో సొమ్ము అన్నట్టు, మీ కాందాం సొమ్ము అన్నట్టు పంపుతారంటే వాడు అక్కడికి. కేవలం ఫార్మా ఈరేస్ ఒకటేనా, లేకపోతే కాళేశ్వరం కథ కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఇవన్నీ తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇక్కడితో ముగిసిపోయే అవకాశం ఉంటుందా? శ్రీశైలం గారు, స్కీములను పెట్టి స్కాములు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. స్కీముల పేరుతో స్కాములు చేసి ఇంట్లో దండాన్ని డబ్బును పెట్టుకునే చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ప్రతి స్కీమ్లో స్కామ్ చేశారు. చేపల్లో, రొయ్యల్లో, గొర్రెల్లో, అటు భూమి కింద, అటు ఆకాశం పైన, ఓఆర్ఆర్ కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజా సొమ్ము పైన కన్నేసి దోచుకోండి దొంగలిల్లు. ఇక బాహాటంగా వచ్చి అన్ని ఏంటో సొమ్ము శతకాలు పలుకుతున్నారు, శ్రీరామనామం పలుకుతున్నారు వీళ్ళు. ప్రతి దగ్గర పోయిన తర్వాత ఏమో మాకేం తెలియదు, మేము చూసుకుంటాం. మీరేం చూసుకునేది? బొచ్చు. దొంగ జైల్లోనే ఉండాలి, దొంగలు జైల్లోనే ఉండాలి.
తెలంగాణ అసెంబ్లీని చూస్తూ ఉంటే అసెంబ్లీ వాడివేడి చర్చలు జరుగుతూ ఉన్నాయి. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన ఒక్కసారిగా హరీష్ రావు, పాడి కౌశిక్ అంతా కూడా స్పీకర్ మీదకి పేపర్లు విసిరేయడం, షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ చెప్పులు విసిరారు, వాటర్ బాటిల్ విసిరారంటూ ప్రచారం చేయడం, ఇదంతా సినారో చూస్తూ ఉంటే, అసెంబ్లీ సినారో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మరొకసారి ఈ బీఆర్ఎస్ దుర్మార్గులు దళిత నాయకత్వాన్ని ఇష్టపడరు. వీళ్ళు 2018 నుంచి 23 వరకు సిఎల్పి నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్కకి ఆయన హోదా చేశారు. అప్పటి ఎమ్మెల్యేలు తీసుకొని స్పీకర్గా దళితులు ఉంటే ఇష్టపడని ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ న్యాయవంచకులు, ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయ కామాంధులు, అధికారం లేకుంటే గిలగిల కొట్టుకున్నటువంటి ఈ దుర్మార్గులు, దళిత నాయకుడు మంత్రిగా పనిచేసిండు, ఒక అట్టడి వర్గం నాయకుడు స్పీకర్గా అయితే ఓర్లేని ఈ దుర్మార్గులు మాటలు వస్తలేవు. శ్రీశైలం గారు నిన్న చూస్తుంటే ఈ దుర్మార్గులు రోడ్డు మీదకి చెప్తాం కొట్టాలి. ఇట్లా చేస్తారండి? ఇదేనా మీరు చేసేది? 5 సార్లు ఎమ్మెల్యే అంటాడు ఒక పెద్ద మనిషి. ఏం చేసావు, ఏం పొడిచావా నేర్చుకునే వాడికి వచ్చి? 5 సార్లు ఎమ్మెల్యేను, 6 సార్లు ఎమ్మెల్యే, 10 ఏళ్ళు మంత్రి చేసినాడు. ఏం పొడికి చేసింది? ఎందుకు ఓనిపికే చేసినావు, మంత్రి చేసినావు 10 ఏళ్ళు. ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం? దుర్మార్గంగా, అహంకారపూరితంగా ఒక స్పీకర్ పనికి పోతావా? ఇంతేనది మళ్ళీ లుచ్చ పనులు చేసుకుంటా. ఎవరు మీరు నేర్పించిన రాజకీయం? మీకు ఒక స్పీకర్గా దళితుంటే ఓర్లేని దొంగ నా కొడుకులు మీరు. దాంతోపాటు ధరణి బంగాళాఖాతంలో కలుపుతామన్నారు, కలిపినట్టుగా కనిపిస్తూ ఉంది. భూభారత్ అనేటువంటి కొత్తగా మరొక ప్లేస్లో, ధరణి ప్లేస్లో భూభారత్ని కూడా తీసుకొచ్చారు. సో ఇదే ఎంతవరకు ప్రజలకు న్యాయం చేస్తుంది? గతంలో ధరణి కూడా చెమట తీసి కష్టపడ్డ అన్నటువంటి కేసీఆర్ వ్యాఖ్యలు చూసినాం. సో అది ఎంతవరకు కూడా ప్రజలకు మేలు చేయలే. మీరు తీసుకొచ్చిన ఈ భూభారత్ అనేది కూడా ఎట్లా చూస్తుంది? అంటే మేము ఇప్పుడు రైతు పక్షపాతి శ్రీశైలం గారు, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రైతు పక్షపాతి. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యవస్థని ముందు తీసుకొస్తుంది. ఇంతకుముందు వీళ్ళు తహసీల్దార్ వ్యవస్థను చేశారు, విఆర్ వ్యవస్థను చేశారు, అన్నీ మేము తీసుకొస్తాం, వ్యవస్థను కాపాడుతాం. రైతుకి భూమియే ఆస్తి, భూమి యొక్క వారి యొక్క ధైర్యం. ఆ భూమిని ఇబ్బంది పెట్టే అప్పుడు ధరణి పెడితే ఇప్పుడు భూభారతిగా మేము ముందుకు వస్తున్నాం. ఏ ఒక్క రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా, వారి సమస్యలు ముందుకు రాకుండా, వారి సమస్యలు లేకుండా మేము చూసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటుంది. ఏంటండి మీరు చేసింది? ధరణిలో ఎవరు ఎక్కుతారండి? మీ కుటుంబం వాళ్ళు ఎక్కుతారా? మీకు సంబంధించిన వ్యక్తి దాన్ని ఓపెన్ చేస్తాడా? దీనికన్నా దూరం ఇక్కడ చేశారండి 10 ఏళ్ళు. ధరణి పేరు మీద స్కామ్ ఏదైనా చేసి మొత్తం మీ సంబంధించిన కుటుంబీకుల దగ్గరనే ఒక ధరణి ఒక పెద్ద వ్యవస్థ పెట్టుకొని ధరణి యొక్క యాప్ని సంబంధించిన డిజైన్ చూడండి. ఏ విధంగా ఆ పేరు ఎక్కించాలి, ఏ విధంగా పేరు తీయాలి, ఎవరిని తీసేసేయాలి, ఏ కమర్షియల్ మూమెంట్ని యాడ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి ధరణి విషయంలో మాట్లాడుతున్నారు. ఈ భూభారతి ద్వారా ప్రతి రైతుకి ప్రత్యక్షంగా పరోక్షంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే, ఎప్పుడు రైతు కంట కన్నీరు రావద్దనే ఉద్దేశంతోనే, రైతు ఏడిస్తే రాష్ట్రం ఏడుస్తున్న ఉద్దేశంతోనే, రైతులని మంచిగా చూసుకోవాలి, రైతు పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఉందనే ఉద్దేశంతోనే మేము ఈ బోర్డు తీసుకొచ్చాము. ఇప్పుడు రైతుల మీద ఇంత చిత్తశుద్ధి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు రైతు భరోసాని ఇప్పటివరకు వేయలేకపోయింది? సో ఎందుకు రైతు కూలీలకు కావచ్చు, లేకపోతే కౌలు రైతులకు ఇస్తున్నటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయింది? రాష్ట్రం అప్పుల కూబులో ఉందని తెలుసుకొచ్చేసామన్నా మీకు. అయినా కానీ ఎంత కష్టమైనా ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రూపాయలు చేశాము. 21,000 కోట్లు ఏకదాటిపైగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి ప్రత్యక్షంగా వెళ్ళే విధంగా, ఒక డైరెక్ట్గా వాళ్ళు అనుకునే విధంగా 2 లక్షల రూపాయలు చేస్తాం. అది వాళ్ళు చేశారు. ఒక మాట చెప్పండి, గత 10 ఏళ్ళుగా ఏం పొడిచినా అడుగుతాయి దొంగలు నా కొడుకుల్ని. గత 10 ఏళ్ళు రైతులను ఇబ్బంది పెట్టి సంఖ్యలు వేసి వాళ్ళు రోడ్డు మీద వచ్చిన వాళ్ళందరినీ కొట్టి అరెస్ట్ చేసినట్టు మీరు రైతు నుంచి మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీ పక్షపాతి, రైతు పక్షపాతి. కాంగ్రెస్ ఎప్పుడు రైతుల పక్షమే ఉంటుంది. మా వ్యవస్థ ఎప్పుడు రైతు కోసం పనిచేస్తుంటుంది. రైతులు ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది ఉద్దేశంతో మేము ఈరోజు రైతు రుణమాఫీ చేసి సగర్వంగా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గ్రామాన్ని తిరిగేంత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యునిగా రాష్ట్రంలో ప్రతి వీధులు తిరగలుగుతా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేసింది. గర్వంగా చెప్పగలుగుతా. ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన మేము భాగమైనాము. ఆయన సారథ్యంలో మేము పనిచేస్తున్నాము. ఒక మంచి నాయకునిగా, ఒక ప్రజల మనిషిగా, ఒక ప్రజా నాయకునిగా పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నాము. రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నాము మేము.
మరి దీంతో పాటు మీరు అన్నటువంటి రేషన్ కార్డులు ఎటు పోయినాయి, ఇక మీరు చాలా హామీలు ఇచ్చారు, అనేకమైన హామీలు, మహిళలకు 2500 ఇస్తామన్నారు, ఇవన్నీ హామీలు ఇచ్చారు. సో ఈ హామీలన్నీ ఎక్కడ పోయినాయి? అంటే కేవలం 6 గ్యారెంటీలు మాత్రం కొన్నింటిని అమలు చేసి ఇంకొన్ని అమలు చేయలేకపోయారు. సో సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఈ 4 ఏళ్లలో మిగిలిన హామీలను అమలు చేయగలుగుతారా మీరు? 100కు 100% ఇచ్చిన ప్రతి హామీని అర్హత గల ప్రతి ఇంటికి చేరవేరుస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. ఆయన మాట ఇస్తే ఒక దినం లేట్ అవుతుంది కానీ పని మాత్రం పక్కా ఉంటుంది. ఈ విషయాన్ని చెప్తున్నాను మీకు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్నా చెప్తున్నాను. ఇచ్చిన ప్రతి మాట, ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి తీరుతాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు చెప్పొచ్చండి, ఎవరన్నారండి ప్రతిసారి మారుతారు. 500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ ఇస్తున్నాం, అది కాంగ్రెస్. ఇప్పుడు జనరల్గా ఇచ్చినాము, ఎస్సీ అని అందరికి ఇచ్చాము. ఇది మా ఘనత అండి, ఇది మా ఘనత, కాంగ్రెస్ పార్టీ ఘనత, కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఘనత. సగర్వంగా చెప్పుకెళ్తున్నాం. అంతేందుకండి, గత సంవత్సరంలో 55,000 పైచిలకు ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చినటువంటి ఘనత అది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. మీరు 20,000 జాబులు ఇవ్వలేరు మీరు. మేము 10 ఏళ్ళ ఒక సంవత్సరంలో అంటే 10 నెలలే, సంవత్సరం కాదు చేశారమన్నా. ఇప్పుడు ఎలక్షన్లో 3 నెలలు పోయింది మాకు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్. మార్చ్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు అంటే మాకు 9 నెలల కాలమే. మా 9 నెలల కాలంలో ఎన్ని పనులు చేసామండి? డిఎస్సి చేసాము, గ్రూప్ 1 చేసాము, అన్నీ చూస్తున్నాము. ఈ విధంగా చేసినా కూడా మీ కళ్ళు ఓర్లేని కుటుంబాలు మీ కేసీఆర్ కుటుంబం అండి. ప్రజలు ఆనందంగా ఉంటే చూస్తే ఓర్లేని కుటుంబం కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కుటుంబం. అరే ప్రజల ఆనందం కోసం మేము పనిచేస్తున్నామండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తున్నారు. అంటే ఏం చెప్తారు ఫైనల్గా? మీరు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను, కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో పెడతామంటూ అప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ గారు చెప్పడం జరిగింది. సో నిజంగానే అవినీతి అక్రమాలని బయటికి తీస్తారా? నిజంగానే జైల్లో పెట్టే అవకాశం ఉందా? తప్పు ఎవరు చేసినా ఎంత పెద్దవాడైనా శిక్ష తప్పనిసరి ఉంటుంది. ప్రజల సొమ్ము తిన్నా పందికొక్కుల మెక్కినట్టు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టము. అది ఏ శాఖలైనా పర్లేదు, ఏ విభాగంలో పర్లేదు. వాళ్ళు మంత్రియా, మాజీ ముఖ్యమంత్రియా, ఎవరైనా పర్లేదు. మంత్రిగా పనిచేసిన 10 ఏళ్ళు పనిచేసిన ముఖ్యమంత్రి వారసులా, మేమే మంత్రులని విరగిన కొంతమంది మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేలా, వారి కుటుంబ సభ్యుల, వారి అంగబలమా, అర్ధబలమా, ఆర్థిక బలమా, ఆర్థికవేత్తలా, ఎవరైనా పర్లేదు. ఎవరు కూడా ప్రజల సొమ్మును తిన్న వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టము. ఇప్పుడు మెట్టిసాయి గారు, మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, అవినీతి అక్రమాలకు పాల్పడరు అంటున్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఒక ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. సో మీ పరిపాలనలో నిజంగా అవినీతి జరిగితే ఒకవేళ మీరు వారి మీద యాక్షన్ తీసుకుంటారా? ఆ ఫ్రీడమ్ ఉందా కాంగ్రెస్లో? ఉందండి, పక్కా ఉంది. అందుకోసమే కదా అన్న ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ వస్తుంది. ఈ ఎంక్వైరీలో ఎవరు తెలిసినా కూడా ఆల్రెడీ ఇక్కడ మాకు యానిమల్ హస్బెండరీ ఓఎస్డి కళ్యాణ్ జైలు ఉన్నాడు. ఇంకా అవును, ఎందుకున్నాడు? ఏమన్నా జైలుకి పోయి ఏమన్నా అయిపోతున్నాడు, టూర్కి పోయినాడా? లేకపోతే ఏమన్నా విహార దొంగతనం చేసిండు, బాధ్యత పట్టుకున్నాం కాబట్టి. యూనిట్ల ద్వారా యాదవ్ కుటుంబాలకు, గొల్లకొన్న కుటుంబాలకు గొర్రెలు అని చెప్పి దొంగతనాలు చేసి వాళ్ళని డబ్బు దొంగలు ఇప్పుడు బాధ్యత మాడుతున్నారా? కానీ అసలైన వదిలేసి కొసరైలను పట్టుకొని జైల్లో పెడితే ఏం లాభం? అసలు లేదు, కొసరు లేదు. ఎవడైతే దాంట్లో భాగం ఉంటారో అందరూ ఉంటారు అలా. అసలుకి, కొసరికి, ఏసరికి అందరికీ ఎసరు పడుతుంది. మంత్రి చేసిన ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరిని వదిలిపెట్టాం అనుకుంటారొచ్చు. ఈ విధంగా ఉన్నాం, ఏం లేదు. కొంత మురిపం ఉందంటే ఏ మురిపం ఉంది? మేము తప్పించుకుంటున్నాం కదా అని అనుకుంటారు. కానీ ఎక్కడ పోయినా తీగలాడితే దొంగ బయటపడింది. అలా ఉన్న దొంగల్ని ఎవరిని వదిలిపెట్టాం. ఇది మొత్తం మీద సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ అంశాల పట్ల సో మెట్టుసాయి క్లియర్గా చెప్తా ఉన్నారు. సో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఎవరిని వదిలిపెడతాం, అసలు కొసరు అనేటువంటి తేడా లేదు, అందరినీ ఖచ్చితంగా జైల్లో పెడతాం, నిజాన్ని నిరూపిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు ఇక ఈడీ ఎంట్రీతోటి కేటీఆర్ అరెస్ట్ మీద ఇప్పటికే బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన, ఒక రకమైనటువంటి భయం మొదలైంది. మరికొంతమందిని కూడా ఖచ్చితంగా అటు కాళేశ్వరం, ఇటు విద్యుత్ కొనుగోలు, ఫోన్ ట్యాపింగు, గొర్రెల స్కాము, చేపల స్కాము, బర్రెల స్కామ్, ఇటు చెప్పుకుంటూ పోతే చాలా స్కాములు జరిగినాయి. వాటి విచారణ కూడా అనంతరం ఖచ్చితంగా అరెస్టులు ఉంటాయట్టు మెట్టుసాయి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, మాసప్ ట్యాంక్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.